హలో హెల్తీ పీపుల్, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి. ఈట్ హెల్దీ, స్టే హెల్దీ. ఈ రోజు వీడియోలో చెడు కొలెస్ట్రాల్ తగ్గించే పదార్థాలను చూద్దాం. ఫైబర్ ఎక్కువ ఉండే ఆహార పదార్థాలను తీసుకుంటే కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉంటుంది. ఓట్స్, బీన్స్, ఫ్రూట్స్ వంటి ఆహార పదార్థాలు డైట్లో చేర్చుకోవాలి. రాత్రంతా మెంతుల్ని నానబెట్టి మార్నింగ్ తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉంటుంది. హార్ట్ హెల్త్ బాగుంటుంది. వంటల్లో వెల్లుల్లిని రెగ్యులర్గా వాడుతూ ఉంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి. వెల్లుల్లి వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. డైలీ 2 to 3 cups ఆఫ్ గ్రీన్ టీ తీసుకుంటే చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. బాదం, వాల్నట్స్, పిస్తా, ఫ్లాక్స్ సీడ్స్ వంటి నట్స్ తీసుకోవడం వల్ల ఫైబర్ బాగా అంది కొలెస్ట్రాల్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. ఆలివ్ ఆయిల్ తీసుకోవడం వల్ల కూడా కొలెస్ట్రాల్ కంట్రోల్ చేసుకోవచ్చు. ఇది ఎల్డిఎల్ అంటే చెడు కొలెస్ట్రాల్ తగ్గించి హెచ్డిఎల్ అంటే మంచి కొలెస్ట్రాల్ పెంచుతుంది. పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వల్ల హార్ట్ హెల్త్కి మేలు చేసి కొలెస్ట్రాల్ను కంట్రోల్ చేస్తుంది. 1 టేబుల్ స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో వేసుకుని డైలీ తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి. కానీ యాపిల్ సైడర్ వెనిగర్ను నెలల తరబడి కంటిన్యూస్గా వాడకూడదు. అట్లీస్ట్ 1 week గ్యాప్ అయినా ఇవ్వాలి. ఇచ్చి మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఈ విషయం మర్చిపోకండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అవసరమైన వారికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.